సమతౌల్య పరిచ్ఛేద విశ్లేషణ లేదా బ్రేక్ ఈవెన్ విశ్లేషణ ఈరోజు చర్చించుకోబోయే అంశము. సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణలో వ్యాపార అర్థశాస్త్ర మనం యొక్క సిలబస్ను విషయ సూచికలను పరిశీలించినట్లయితే ఇది సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణలో మరియు మనకి బీకామ్ విద్యార్థులు చర్చించుకునే వ్యాపార అర్థశాస్త్రంలో కానీ లాభాలు వ్యయాలు మార్కెట్ విశ్లేషకులు కానీ వ్యయ విశ్లేషకులు కానీ వ్యాపార సంస్థల లాభాలను విశ్లేషించేవారు కానీ ఆర్థికవేత్తలు కానీ చర్చించుకునే ఒక ముఖ్యమైన అంశంగా బ్రేక్ ఈవెన్ బిందువు, దీనినే తెలుగులో సమతౌల్య పరిచ్ఛేద విశ్లేషణ అని పేర్కొంటారు. సమతౌల్య పరిచ్ఛేద విశ్లేషణను లాభ నష్టాల విశ్లేషణ అని కూడా అంటారు. ఏ ఉత్పత్తి లేదా అమ్మకాల స్థాయి వద్ద నికర రాబడి లేదా లాభాలు శూన్యంగా ఉండునో దానిని సమతౌల్య పరిచ్ఛేద బిందువు అంటారు. లేదా సంస్థ ఏ అమ్మకాల స్థాయి వద్ద మొత్తం అమ్మకాల నుండి వచ్చే రాబడి మొత్తం వ్యయాలకు సమానంగా ఉండునో దానిని సమతౌల్య పరిచ్ఛేద బిందువు అంటారు. దీనినే లాభరహిత లేదా నష్టరహిత బిందువు అంటారు. లాభ నష్టాలు లేని బిందువు లేదా దశలను విశ్లేషణ చేయటాన్ని సమతౌల్య పరిచ్ఛేద విశ్లేషణ అని అంటారు. వ్యాపారాల విధాన నిర్ణయంలో, కంపెనీల నిర్వహణలో, ఆర్థిక పరిశోధనలో, పెట్టుబడుల విశ్లేషణలో, ప్రభుత్వం విధానాలను రూపొందించడంలో ఈ విశ్లేషణ చాలా కీలకమైనదిగా ఉంటుంది. ఒకవైపు ఉత్పత్తిని, ఉత్పత్తి వ్యయాలకు మధ్య సంబంధాన్ని, ఇంకోవైపు అమ్మకాల ద్వారా వచ్చే రాబడి లాభాల మధ్య సంబంధం విశ్లేషించడానికి మరియు వ్యయాలను గురించిన అంచనాలను తెలుసుకోవడానికి ఈ విశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది. ఏ ఉత్పత్తి స్థాయి వద్ద రాబడి వ్యయాలు సమతౌల్యంలో ఉండునో ఈ బిందువే మనకు కీలక ఆధారంగా ఉంటుంది. లాభాలను ప్రభావితం చేసే అంశాలపై ఈ విశ్లేషణ ఒక దృష్టిని సారించి లాభాలను ఎప్పుడు ఒక అమ్మకం సంస్థకు వస్తాయో ఆ దశను గుర్తించడానికి ఈ విశ్లేషణే ఆధారంగా ఉంటుంది. ప్రతి వస్తువుకు అభిలషణీయ ధరను, ఉత్పత్తిని, ఉత్పత్తి స్థాయిలను నిర్ణయించుకోవడానికి సమతౌల్య పరిచ్ఛేద విశ్లేషణ తోడ్పడుతుందని చెప్పవచ్చు. ఏ స్థాయి వద్ద రాబడి వ్యయాలు సమతౌల్యంలో ఉన్నాయో దీని ద్వారా తెలుసుకోవచ్చు. సంస్థకు అనేక లక్ష్యాలున్నా లాభాలను గరిష్టం చేసుకోవడం, నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించుకోవడం, అవసరమైన అమ్మకాల పరిమాణాన్ని తెలుసుకోవడం ప్రతి సంస్థకు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యము. జాన్ డీన్ అనే ఆర్థికవేత్త అభిప్రాయంలో వ్యయము, రాబడి, లాభాలపై ఉత్పత్తి పరిమాణ ప్రభావానికి సంబంధించిన సరళతరమైన అంచనాలను గురించి తెలియచేయునదే సమతౌల్య పరిచ్ఛేద విశ్లేషణ. ఆయన సమతౌల్య పరిచ్ఛేదన విశ్లేషణకు ఈ నిర్వచనాన్ని ఇచ్చారు జాన్ డీన్ గారు. అయితే ఒక సంస్థ యొక్క ఆర్థిక సిద్ధాంతానికి, వ్యాపార ప్రవర్తనకు మధ్య సమతౌల్య పరిచ్ఛేదన వారధిగా ఉంటుంది అని ఇక్కడ మనము ఇతని నిర్వచనాన్ని బట్టి ఒక అభిప్రాయానికి, ఒక ముగింపుకి రావచ్చు. అంటే ఒక వ్యయము, రాబడి, లాభాలపై ఉత్పత్తి పరిమాణ ప్రభావానికి సంబంధించి అంచనాలను తెలుసుకోవడానికి సమతౌల్య పరిచ్ఛేదన విశ్లేషణ ఉపయోగపడుతుంది. అయితే దీని వలన జరిగే ప్రయోజనాలేంటి, దీనిని ఏ విధంగా అంచనా వేయవచ్చు, దీనికి గురించిన తదుపరి సమాచారం కోసము మనం మొత్తం వ్యయాలు, మొత్తం రాబడి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీనిని ఒక పటము ద్వారా వివరించుకుంటాము. తర్వాత దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. ఆ ఫార్ములా ద్వారా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. దీనిని సమతౌల్య పరిచ్ఛేదన బిందువు ఈక్వల్స్ టు ఆ ఫార్ములాను గురించి కనుక చూసినట్లయితే మొత్తం స్థిర వ్యయాన్ని ధర మైనస్ సగటు చర వ్యయంతో భాగిస్తే వచ్చేదే సమతౌల్య పరిచ్ఛేద బిందువు అని దీనికి ఒక ఫార్ములా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంకొకసారి నేను దీన్ని మీకు రిపీట్ చేస్తాను, తిరిగి పునశ్చరిస్తాను. మొత్తం స్థిర వ్యయాన్ని పైన న్యూమరేటర్గా ఉంటుంది. దాన్ని ధర నుండి సగటు చర వ్యయాన్ని తీసివేస్తే అంటే మొత్తం స్థిర వ్యయాన్ని
ధర నుండి సగటు చర వ్యయాన్ని తీసివేస్తే వచ్చిన దాన్ని డినామినేటర్గా పెట్టి భాగిస్తే వచ్చేదే సమతౌల్య పరిచ్ఛేద బిందువు. ఇది మ్యాథమెటికల్ ఫార్ములా అని చెప్పవచ్చు. సమతౌల్య పరిచ్ఛేదన బిందువు ఏ విధంగా నిర్ణయించవచ్చు అనేది ఇక్కడ మీకు ఈ రేఖాపటం ద్వారా వివరించవచ్చు. సమతౌల్య పరిచ్ఛేదన విశ్లేషణను లాభ నష్టాల విశ్లేషణ అని కూడా అంటామని ఇంతకుముందు మీకు పేర్కొన్నాను నేను. ఏ ఉత్పత్తి లేదా అమ్మకాల స్థాయి వద్ద నికర రాబడి లేదా లాభాలు శూన్యంగా ఉండునో ఆ ఉత్పత్తి స్థాయి వద్ద సమతౌల్య పరిచ్ఛేద బిందువును గుర్తించడం జరుగుతుంది. అనగా ఆ ఉత్పత్తి సమతౌల్య పరిచ్ఛేద ఉత్పత్తి అని పిలువబడుతుంది. ఆ ఉత్పత్తి స్థాయి వద్ద మొత్తం రాబడికి మొత్తం వ్యయం సమానంగా ఉండును. అందువలన సంస్థకు లాభం కానీ నష్టం కానీ రాదు. సమతౌల్య పరిచ్ఛేద బిందువును 2 పద్ధతుల ద్వారా చూయించవచ్చు. అవి ఒకటి రేఖాచిత్ర పద్ధతి, దీనిలో సమతౌల్య పరిచ్ఛేద పటాలను చూపుట జరుగుతుంది. రెండవది బీజగణిత పద్ధతి. ఇక్కడ చూయించిన పటంలో సమతౌల్య పరిచ్ఛేద పటంలో మనము OX అక్షంపై ఉత్పత్తి లేదా అమ్మకాలను, OY అక్షంపై మొత్తం వ్యయము రాబడులను చూపించాము. TR అనేది మొత్తం రాబడి రేఖను. దీనికోసము మనము కొన్ని ప్రమేయాలను కూడా చేయడం జరిగింది. స్థిర కారకాల ప్రమేయం ఆధారంగా దీనిని మూల బిందువు నుండి గీయడం జరిగింది. TC అనే మొత్తం వ్యయరేఖను Y అక్షం నుండి మొత్తం స్థిర వ్యయము TFC బిందువు నుండి గీయడం జరిగింది. మొత్తం వ్యయరేఖ TC ప్రతి బిందువు వద్ద మొత్తం వ్యయాంశాలైనటువంటి స్థిర మరియు చర వ్యయాలను సూచించును. ఈ పటంలో B అనే బిందువు సమతౌల్య పరిచ్ఛేద బిందువు. ఈ బిందువు వద్ద మొత్తం వ్యయం మొత్తం రాబడికి సమానంగా ఉన్నది. మొత్తం వ్యయరేఖ మొత్తం రాబడి రేఖ ఖండించుకున్న బిందువే ఈ B బిందువు సమతౌల్య పరిచ్ఛేద బిందువు. ఈ బిందువు వద్ద B బిందువు వద్ద నష్టం ఆగిపోయి ఆ తర్వాత ఈ బిందువు తర్వాత లాభం వచ్చుట మొదలవుతుంది. లాభరహిత నష్టరహిత బిందువు B బిందువు. బ్రేక్ ఈవెన్ పాయింట్ బ్రేక్ ఈవెన్ బిందువు. సమతౌల్య పరిచ్ఛేద బిందువుకు ఎడమవైపు మొత్తం వ్యయరేఖ మొత్తం రాబడి రేఖ మధ్య ఉన్న తేడా నష్టాలను, కుడివైపు మొత్తం రాబడి రేఖ మొత్తం వ్యయరేఖకు మధ్య ఉన్న తేడా లాభాలను సూచిస్తుంది. ఎడమవైపు ఏమో మనకు నష్టాలను, కుడివైపు లాభాలను సూచిస్తుంది. OQ అనేది బ్రేక్ ఈవెన్ ఉత్పత్తి పరిమాణము. ఉత్పత్తి పరిమాణం OQ కంటే తక్కువగా ఉంటే సంస్థకు నష్టం వచ్చును. బ్రేక్ ఈవెన్ బిందువుకు కుడివైపున ఉండేది లాభ ప్రాంతము. ఇక్కడ చూపించాం కదా పటంలో, ఈ షేడెడ్ ఏరియా అంతా కూడా లాభ ప్రాంతము. OQ తర్వాత ఉత్పత్తిని పెంచితే సంస్థకు లాభం వచ్చును. బ్రేక్ ఈవెన్ ఉత్పత్తి పరిమాణమును నిర్ణీత ఉత్పత్తి స్థాయి వద్ద వచ్చే లాభాలు, అభిలషణీయ ఉత్పత్తి స్థాయి ఎంపిక, వ్యయాలు, లాభాలపై అమ్మకాల రేటులో వచ్చే మార్పుల ప్రభావం తెలుసుకోవడానికి ఈ రేఖాచిత్ర పటాన్ని ఉపయోగించుకుంటాము. కాబట్టి ఇది రేఖాచిత్రం పటము ద్వారా జరిగే బ్రేక్ ఈవెన్ బిందువు విశ్లేషణ. దీంట్లో మీకు ఉపయోగపడిన విశ్లేషణ పరికరాలు ఏమిటంటే, 1 నంబర్ 1 మొత్తం రాబడి రేఖ, నెంబర్ 2 మొత్తం వ్యయరేఖ, నెంబర్ 3 మొత్తం స్థిర వ్యయ రేఖ. ఈ 3 రేఖలను తీసుకుంటే రాబడి, వ్యయము, వ్యయాలలో మొత్తం స్థిర వ్యయ రేఖ, ఈ 3 ఉత్పత్తి విశ్లేషణ పరికరాలను తీసుకొని X అక్షం మీద జరిగిన ఉత్పత్తి కానీ లేదా అమ్మకాలు కానీ, Y అక్షం పైన మొత్తం వ్యయము మరియు మొత్తం రాబడి రెండింటిని చూపిస్తాము. X అక్షం పైన ఉత్పత్తి, అమ్మకాలు రెండింటిని చూపిస్తూ లాభాల జోన్, నష్టాల జోన్, ఒక వస్తువు ఉత్పత్తిని ఆరంభించిన తర్వాత ఎప్పటి వరకు అమ్మకందారుడు నష్టాలలోనే ఉంటాడు,
లాభాలు నష్టాలు రెండూ లేకుండా ఉండే బిందువే బ్రేక్ ఈవెన్ బిందువు. తర్వాత అతడు లాభాలను ఆర్జించడాన్ని ఈ రేఖాచిత్రపటం ద్వారా వివరంగా మనము చూడవచ్చు. ఇది బ్రేక్ ఈవెన్ బిందువు రేఖాచిత్ర విశ్లేషణ. సమతౌల్య పరిచ్ఛేదన బిందువు, బ్రేక్ ఈవెన్ విశ్లేషణ, లాభ నష్టాల విశ్లేషణగా చూసినట్లయితే దీనిని లెక్కించడానికి ఉన్న మరొక విధానము భౌతిక యూనిట్లలో సమతౌల్య పరిచ్ఛేద బిందువును లెక్కించడము. రేఖాచిత్రపటం ద్వారా రేఖాచిత్రపటంలో బ్రేక్ ఈవెన్ బిందువును కనుగొన్నాము. బ్రేక్ ఈవెన్ బిందువును మొత్తం రాబడి మొత్తం వ్యయము రెండు కూడా సమానమైన చోట లాభరహిత నష్టరహిత బిందువుగా రేఖాచిత్రపటం ద్వారా చూపించినట్లుగానే దీనికి భౌతిక యూనిట్లలో కూడా లెక్కించడానికి ఒక ఫార్ములాను ఉపయోగించి దానిని మనము సమతౌల్య పరిచ్ఛేద బిందువును తెలుసుకోవచ్చు. దీనికోసము సగటు రాబడి సగటు వ్యయము ఏ ఉత్పత్తి స్థాయి వద్ద సగటు రాబడి సగటు వ్యయానికి సమానమవుతుందో ఆ ఉత్పత్తి స్థాయిని సమతౌల్య పరిచ్ఛేద ఉత్పత్తి స్థాయి అంటారు. అనగా ధర, సగటు చర వ్యయమును, స్థిర వ్యయాలలో కొంత మొత్తమును రాబట్టేదిగా ఉండవలెను. సగటు చర వ్యయం కంటే ఎక్కువగా ఉన్న ధరని సగటు యూనిట్ కంట్రిబ్యూషన్ మార్జిన్ అని అంటారు. ఇది స్థిర వ్యయాలను భరించుటకు తోడ్పడును. సగటు రాబడి సగటు వ్యయాన్ని తీసుకొని మనము ఈ భౌతిక యూనిట్లలో సమతౌల్య పరిచ్ఛేద బిందువును లెక్కించడానికి మొత్తం స్థిర వ్యయాన్ని ధర మైనస్ సగటు చర వ్యయంతో భాగిస్తే మనకి ఈ ఫార్ములా ద్వారా బ్రేక్ ఈవెన్ బిందువును సమతౌల్య పరిచ్ఛేద బిందువును లెక్కించి చెప్పవచ్చు. దీనికి ఒక చిన్న లెక్కను తీసుకొని సమతౌల్య బిందువును మనము బ్రేక్ ఈవెన్ బిందువును ఈ సమతౌల్య పరిచ్ఛేదన బిందువును ఏ విధంగా లెక్కించవచ్చో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న లెక్కను ఉదాహరణను నేను ఇక్కడ మీకు చూపిస్తాను. మొత్తం స్థిర వ్యయము 2000 అని అనుకుందాము. 2000 రూపాయలు. యూనిట్ ధర 30 రూపాయలు. సగటు చర వ్యయం 10 రూపాయలు అనుకున్నట్లయితే సమతౌల్య పరిచ్ఛేద బిందువు ఏ ఉత్పత్తి స్థాయి వద్ద ఉంటుంది అంటే 2000ను 30 - 10 అంటే 20 దానితో భాగిస్తే 2000 డివైడెడ్ బై 20 ఈక్వల్స్ టు 100 యూనిట్లు. అంటే 100 యూనిట్ల వరకు ఒక అమ్మకందారుడు లేదా ఒక ఉత్పత్తిదారుడు ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉన్నంత కాలము అతడు నష్టాల బాటలోనే ఉంటాడు. ఈ 100 యూనిట్ల ఉత్పత్తి మొదటి యూనిట్ నుండి 100 యూనిట్ల ఉత్పత్తి వరకు అతను ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉంటాడు. అతనికి ₹1 లాభం కూడా కనపడదు. నష్టాలను భరిస్తూ 100 యూనిట్ల ఉత్పత్తిని చేసిన తర్వాత అతనికి లాభాలు మొదలవుతాయి. 100 యూనిట్ల ఉత్పత్తి వద్ద మాత్రం మొత్తం రాబడి మొత్తం వ్యయం సమానమవుతాయి. సమతౌల్య పరిచ్ఛేద బిందువు సూచించే ఉత్పత్తి పరిమాణంను చేర్చుకొనడానికి సంస్థ 100 యూనిట్లను ఉత్పత్తి చేసి విక్రయించవలనని దీని అర్థము. 100 యూనిట్లు ఉత్పత్తి చేసిన మొత్తం స్థిర వ్యయము 2000, మొత్తం చర వ్యయము 100 × 10 1000 రూపాయలు, మొత్తం వ్యయము 2000 × 1000 ఈక్వల్స్ టు మనకు 3000, మొత్తం రాబడి 3000 రూపాయలు, మొత్తం రాబడి మొత్తం వ్యయము 3000 అంటే ఒకదానికొకటి సమానం అయిపోయినాయి కాబట్టి లాభం లేదు నష్టం లేదు శూన్యం కాబట్టి 100 యూనిట్లను సమతౌల్య పరిచ్ఛేద బిందువుగా ఉత్పత్తి స్థాయిగా చెప్పవచ్చు. వ్యాపార సంస్థ కేవలం ఒక వస్తువును ఉత్పత్తి చేయనప్పుడు మాత్రమే ఈ పద్ధతి ద్వారా సమతౌల్య పరిచ్ఛేద బిందువు ఉత్పత్తి స్థాయిని అంచనా వేయడానికి వీలుండును. ఒక వస్తువును ఉత్పత్తి చేసే సంస్థకు మనము ఈ పద్ధతి ద్వారా ఏ ఉత్పత్తి స్థాయి వద్ద బ్రేక్ ఈవెన్ను ఆ సంస్థ చేరుకుంటుంది దాన్ని తెలుసుకోవడం ద్వారా మనకి ఎంతకాలం పాటు మనము లాభాల కోసం వేచి ఉండవచ్చు, ఎంతకాలం పాటు మనం ఇదే నష్టాలలో ఉంటాము, ఎంత ఉత్పత్తి చేస్తే మనం లాభాలను చేరుకోగలము అనే ఒక విశ్లేషణకు ఉత్పత్తిదారుడికి ఇది చాలా కీలకమైన అంశంగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. దీనిని మనము ఇంకో అమ్మకాల విలువ రూపంలో కూడా సమతౌల్య పరిచ్ఛేదన బిందువును కనుగొనవచ్చు.
ఇంతకుముందు మనం రేఖా చిత్రపటం ద్వారా ఒక మొత్తం రాబడి, మొత్తం వ్యయ రేఖలు మరియు మొత్తం స్థిర వ్యయ రేఖ ద్వారా పరిచ్ఛేదన బిందువును కనుగొన్నాము. తర్వాత ఇంతకుముందు చూపించినట్టుగా ఒక ఫార్ములా ద్వారా కనుగొన్నాము. అది దాని ఉత్పత్తి యూనిట్లకు సంబంధించి. మూడవది మరొక విధానం దీనిని కనుగొనడానికి అమ్మకాల విలువ రూపంలో సమతౌల్య పరిచ్ఛేదన బిందువును కనుగొనడము. భౌతిక యూనిట్లలో సమతౌల్య పరిచ్ఛేదన బిందువుని, రేఖా చిత్రపటం ద్వారా సమతౌల్య పరిచ్ఛేదన బిందువుని లెక్కించడం ఎలాగో ఇప్పటి వరకు 2 పద్ధతుల ద్వారా వివరించుకున్నాము. ఇక మూడవ పద్ధతి అమ్మకాల స్థాయిని బట్టి మనకి అమ్మకాల విలువ రూపంలో దాని స్థాయి, దాని విలువను లెక్కించి సమతౌల్య పరిచ్ఛేద బిందువును లెక్కించడము అనే ఒక మూడవ పద్ధతిని చర్చించుకుంటాం మనము. సంస్థ అనేక వస్తువులను, వాటిని మల్టీ ప్రోడక్ట్స్ అని అనొచ్చు. అంటే ఉత్పత్తి చేస్తున్నప్పుడు, అంటే ఒక వస్తువును కాకుండా ఒక్కొక్క సంస్థ వైవిధ్యమైన అనేక వస్తువుల ఉత్పత్తిని చేపడుతూ ఉంటుంది. ఇటువంటి సంస్థలకు ఇప్పుడు మనం చెప్పుకునే అమ్మకాల విలువ రూపంలో సమతౌల్య పరిచ్ఛేద బిందువు అనే పద్ధతిని దీని ద్వారా మనము లెక్కించడానికి ఉపయోగపడుతుంది. భౌతిక యూనిట్లలో రేఖా చిత్రపటము ఒక వస్తువు ఉత్పత్తి యూనిట్లను లెక్కించడానికి, దాని ఉత్పత్తి ద్వారా బ్రేక్ ఈవెన్ బిందువును కనుగొనడానికి ఉపయోగపడితే, ఒక సంస్థ గనక ఒకటి కంటే ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉన్నప్పుడు వాటి అమ్మకాల విలువను లెక్కించడం ద్వారా సమతౌల్య పరిచ్ఛేదన బిందువును కనుగొనడానికి ఈ మూడవ పద్ధతి, ఇప్పుడు మనం చర్చించుకునే పద్ధతి ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి దీనికోసం కూడా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాను చూసినట్లయితే సమతౌల్య పరిచ్ఛేదన బిందువు ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి, మొత్తం స్థిర వ్యయము డివైడెడ్ బై లాభ పరిమాణ నిష్పత్తి. మొత్తం స్థిర వ్యయము డివైడెడ్ బై లాభ పరిమాణ నిష్పత్తి అని. పైన న్యూమరేటర్ మొత్తం స్థిర వ్యయము, డినామినేటర్ ఏంటి, లాభ పరిమాణ నిష్పత్తి. మొత్తం స్థిర వ్యయం మనకు తెలుసు. లాభ పరిమాణ నిష్పత్తి ఎలా వస్తుంది అంటే దానికి మళ్ళీ ఇంకొక చిన్న ఫార్ములా ఉంది. లాభ పరిమాణ నిష్పత్తి డినామినేటర్ అంటే లాభ పరిమాణ నిష్పత్తితో మొత్తం స్థిర వ్యయాన్ని మనము భాగిస్తాం కాబట్టి లాభ పరిమాణ నిష్పత్తిని కనుక్కోవాలి. దానికోసము కంట్రిబ్యూషన్ బై అమ్మకాలు అని ఒక ఫార్ములా ఉంది. కంట్రిబ్యూషన్ డివైడెడ్ బై అమ్మకాలు, న్యూమరేటర్ కంట్రిబ్యూషను, డినామినేటర్ అమ్మకాలు, లాభ పరిమాణ నిష్పత్తి. దీనిని కూడా ఒక చిన్న లెక్క సహాయంతో అమ్మకాల విలువల రూపంలో సమతౌల్య పరిచ్ఛేదన బిందువును లెక్కించవచ్చు. సంస్థ యొక్క మొత్తం స్థిర వ్యయము 4,000 అనుకుందాము. మొత్తం చర వ్యయము 10,000 అనుకుందాము. అమ్మకాల నుండి పొందిన మొత్తం రాబడి 15,000 రూపాయలు. కాబట్టి ఇది మనకి ఇచ్చినటువంటి ఒక చిన్న లెక్క. స్థిర వ్యయం 4,000 రూపాయలు, చర వ్యయం 10,000 రూపాయలు, అమ్మకాల నుండి పొందిన మొత్తం రాబడి 15,000 రూపాయలు. కాబట్టి దీనిని ఇప్పుడు సమతౌల్య పరిచ్ఛేదన బిందువు కోసము లాభ పరిమాణ నిష్పత్తిని మొదటగా మనం లెక్కించాలి. లాభ పరిమాణ నిష్పత్తి కోసం మనకి ఏం కావాలి, కంట్రిబ్యూషన్ కావాలి. కంట్రిబ్యూషన్ ఉంటేనే మనకి ఈ బిందువును లెక్కించవచ్చు. దీనికోసము కంట్రిబ్యూషను అమ్మకాల యూనిట్లను చూసినట్లయితే మనకి ఈ సమతౌల్య పరిచ్ఛేదన బిందువు వస్తుంది. అయితే ఈ సమతౌల్య పరిచ్ఛేదన బిందువు కోసము మనకు దీని వలన మనకి ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి, దీని వలన ఎటువంటి పరిమితులు ఉన్నాయి, ఈ పద్ధతి ద్వారా బ్రేక్ ఈవెన్ బిందువులను లెక్కించడంలో ఎటువంటి మనకి సమస్యలను ఎదుర్కొంటాము అనేది ఇప్పుడు చూసినట్లయితే మనకి మొట్టమొదట ఈ పద్ధతి ద్వారా మనకి చక్కగా అభిలషణీయ ఉత్పత్తి స్థాయిని నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. అభిలషణీయ స్థాయి కంటే ఎక్కువ ఉత్పత్తి చేసినచో సంస్థకు ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది.
సమతౌల్య పరిచ్ఛేదన విశ్లేషణ ప్రయోజనాలను చూస్తే మొట్టమొదటి ప్రయోజనంగా అభిలషణీయ ఉత్పత్తి స్థాయిని నిర్ణయించడము దానికి ఉపయోగపడుతుంది. అంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తే సంస్థకు ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది అని దీని ద్వారా తెలుస్తుంది. రెండవ ప్రయోజనాన్ని గమనించినట్లయితే ఒక నిర్ణీత స్థాయిలో వస్తువును ఉత్పత్తి చేయుటకు కనీస వ్యయం ఎంత అవుతుందో తెలుసుకోవచ్చు. మూడవది సగటు వ్యయం కనిష్టంగా ఉండుటకు అవసరమయ్యే ఉత్పాదక శక్తిని తెలుసుకొనుటకు ఈ విశ్లేషణ ఉపయోగపడుతుంది. సమతౌల్య పరిచ్ఛేదన విశ్లేషణ ప్రయోజనాలను చూస్తే అభిలషణీయ ఉత్పత్తి స్థాయిని నిర్ణయించడానికి తోడ్పడమే కాకుండా ఒక నిర్ణీత స్థాయిలో వస్తువును ఉత్పత్తి చేయడానికి కనీస వ్యయం ఎంత అవుతుందో తెలుసుకోవడానికి కూడా ఈ సమతౌల్య పరిచ్ఛేదన బిందువు మనకి ఉపయోగపడుతుంది. అభిలషణీయమైన ఉత్పత్తి స్థాయిని నిర్ణయించడం ద్వారా ఇంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తే అధిక లాభాలను గడించవచ్చు అని సంస్థ నిర్ణయానికి రావడానికి, ఒక శీఘ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ బిందువు ఉపయోగపడుతుంది. స్వల్పకాలిక విశ్లేషణకే కాకుండా దీర్ఘకాలిక విశ్లేషణకు కూడా ఈ సంస్థ యొక్క ప్రయోజనాలను కాపాడడానికి ఈ బిందువు ఉపయోగపడుతుంది. తర్వాత కనీస వ్యయాన్ని తెలుసుకోవడానికే కాకుండా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉందా లేదా ఒక సంస్థ ఉత్పత్తి చేసే వస్తువు కనిష్టమైన సగటు వ్యయంతో మిగతా సంస్థలతో సరిపోల్చి చూచినప్పుడు జరుగుతుందా లేదా అనే ఒక ఆలోచనకి రావడానికి, ఒక అభిప్రాయానికి రావడానికి కూడా ఈ బిందువు ఉపయోగపడుతుంది. అభిలషణీయమైన ఉత్పత్తి స్థాయిని నిర్ణయించడానికి, నిర్ణీత స్థాయిలో వస్తువును ఉత్పత్తి చేయడానికి, స్వల్పకాలంలో శీఘ్రమే నిర్ణయాలను తీసుకొని లాభాలను గడించడానికి, ఇంకా మనకు ఎంతకాలం పడుతుంది అని ఒక ప్రణాళికాబద్ధమైన దీర్ఘదర్శి ప్రణాళికను రచించుకోవడానికి, కాలాన్ని గురించి, ఉత్పత్తి స్థాయి కాలాన్ని గురించి, అమ్మకాలను గురించి అంచనాలను వేయడానికి ఈ బిందువు చాలా ఉపయోగపడే ఒక ప్రయోజనకరమైన పరికరంగా అమ్మకందారులకు, ఉత్పత్తిదారులకు తప్పనిసరిగా చేయవలసిన విశ్లేషణగా ఇది ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా సగటు వ్యయం కనిష్టంగా ఉండుటకు అవసరమయ్యే ఉత్పాదక శక్తి ఎంత అనేది ఈ విశ్లేషణ ద్వారా తెలుసుకోవచ్చు. అభిలషణీయమైన ఉత్పత్తి స్థాయే కాకుండా అది మనకి ఏ ఉత్పత్తి సంస్థకైనా లాభాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. లాభాలను అంచనా వేయడం ఎంత ముఖ్యమో, కనిష్టమైన సగటు వ్యయం ద్వారా వస్తువును ఉత్పత్తి చేసి ప్రత్యర్థుల కంటే కూడా నాణ్యత కలిగిన వస్తువును కనిష్టమైన వ్యయానికే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతి సంస్థ పరిశోధన మరియు అభివృద్ధి మీద ఎంతో ఖర్చు చేయడమే కాకుండా ఈ ఉత్పత్తి సంస్థలో ఈ సమతౌల్య పరిచ్ఛేదన బిందువును కనుక్కోవడానికి, తెలుసుకోవడానికి చాలా శ్రమపడాల్సి వస్తుంది. దీని ద్వారా కనిష్టమైన సగటు వ్యయము ఒక వస్తువు ఉత్పత్తికి ఎంత ఉంటుంది అనేది చాలా సులభతరంగా తెలుసుకోవచ్చు. దీనికి ఇక్కడ నేను మీకు కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తాను. హల్దీరామ్ అని ఒక మహారాష్ట్రలోని ఒక ఆహార ఉత్పత్తులను తయారు చేసే సంస్థ చాలా దేశవ్యాప్తమైన మార్కెట్ను కలిగి ఉంది. ఆ సంస్థ కనిష్టమైన సగటు వ్యయంతో ఆహార ఉత్పత్తులను, అన్ని రకాలైన ఆహార ఉత్పత్తులను చిన్నపిల్లలకు కానీ, ప్రజలకి కానీ, మామూలుగా అన్ని వర్గాల ప్రజలకు కానీ తినుబండారాలను చాలా తక్కువ ఖర్చుతో, చాలా తక్కువ ధరతో దేశవ్యాప్తంగా అన్ని రీటైల్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తుంది. దీనికి వారి బ్రేక్ ఈవెన్ బిందువు అనేది వారు ఒక చాలా పాత చరిత్ర కలిగినటువంటి ఆహార ఉత్పత్తుల రంగంలో ఉన్నటువంటి సంస్థ కాబట్టి వారు బ్రేక్ ఈవెన్ బిందువును ఎప్పుడో అచీవ్ చేయడం జరిగింది. దాని ద్వారా వారికి ఈ కనిష్ట సగటు వ్యయ బిందువును తెలుసుకొని
ఈ దానికి కారణం ఈ విధంగా అతి తక్కువ ధరకే చాలా నాణ్యత గల వస్తువులను అన్ని ఈ కోణాలలో ఆహారోత్పత్తులను అన్ని వర్గాల ప్రజలకు దేశవ్యాప్తంగా అందించడానికి కారణము బ్రేక్ ఈవెన్ బిందువే అని ఇక్కడ మీరు గమనించాలి. బ్రేక్ ఈవెన్ బిందువు అనేది అభిలషణీయమైన ఉత్పత్తినే కాకుండా మనకి ఒక వస్తువును కనిష్ట వ్యయమును కనీస వ్యయము అది కనిష్టంగా ఉండడానికి ఎప్పుడు వీలవుతుంది అనేది, అందుకు ఎంత ఉత్పాదక శక్తి అవసరమవుతుంది అనేది తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సమతౌల్య పరిచ్ఛేదన బిందువు ప్రయోజనాలను చర్చించుకుంటుంటే మనకి ఇక్కడ ఈ అభిలషణీయమైన ఉత్పత్తి స్థాయి, కనిష్ట వ్యయము, సగటు వ్యయము మరియు ఏ విధమైన కనీస వ్యయము వద్ద ఎంత ఉత్పత్తి చేయవాలి అనే విషయాలను ఈ విశ్లేషణ మనకి అందుబాటులోకి తీసుకువస్తుందో, అదేవిధంగా ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఏ వస్తువులను బయట కొనుగోలు చేయాలి అనే విషయాలను నిర్ధారించడానికంటే ఉత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు, అమ్మకాలకు సంబంధించిన నిర్ణయాలు, వ్యయాలకు సంబంధించిన నిర్ణయాలు, రాబడులకు సంబంధించిన నిర్ణయాలు, ఈ విధమైన అనేక ఉత్పత్తికి సంబంధించిన అనేక దశలలోని నిర్ణయాలను తీసుకోవడానికి ఈ బిందువు విశ్లేషణ ఉపయోగపడుతుంది. సంస్థకు అత్యంత లాభదాయకంగా ఉండే ధరను ఈ విశ్లేషణ ద్వారా తెలుసుకోవచ్చు. అత్యంత లాభదాయకంగా ఉండే ధర అనేది ఒక సంస్థకు గుండెకాయ వంటిది. దానిని తెలుసుకోవడానికి ఈ బ్రేక్ ఈవెన్ బిందువు విశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అనేక దశలలో ఉత్పత్తికి సంబంధించిన అనేక దశలలో ఈ నిర్ణయాలను తెలుసుకోవాలంటే బ్రేక్ ఈవెన్ బిందువును గురించి చర్చించాలి. అయితే ఇక్కడ వ్యయాలు, ధరలలో వచ్చే మార్పుల ద్వారా వాటి ప్రభావము లాభాలపై ఏ విధంగా తెలుసుకొనుటకు ఈ విశ్లేషణ ఉపయోగపడుతుంది. వ్యయాలు మరియు లాభాలు, వాటిలోని వచ్చే మార్పులు, ధరలు, వాటిలో వచ్చే మార్పులు, తిరిగి అవి లాభాల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి, లాభాలలో ఎటువంటి మార్పులను తీసుకువస్తాయి, లాభాలలో మార్పులను అర్థం చేసుకోవడానికి కూడా ఈ బిందువు మనకి చాలా అవసరము. ఉత్పత్తిదారుడికి, అమ్మకందారుడికి ఈ బిందువు విశ్లేషణనే ఒక ఆధారంగా ఉంటుంది. ప్రతి అడుగును ఆచితూచి వేయడానికి బ్రేక్ ఈవెన్ బిందువునే ఒక ఆధారంగా ఉత్పత్తి సంస్థకు, అమ్మకందారుడికి ఉంటుంది. అయితే సంస్థ విస్తరణ, సంకోచానికి సంబంధించిన నిర్ణయాలు ఈ విశ్లేషణపై ఆధారపడి ఉంటాయని దీని మరొక ప్రయోజనంగా ఇక్కడ ప్రస్తావించవచ్చు. సంస్థను విస్తరించాలి. ఒక సంస్థ నుండి అనేక వస్తువులను ఉత్పత్తి చేయాలనుకుంటుంది. ఏకవస్తువు ఉత్పత్తి నుండి బహువస్తువుల ఉత్పత్తికి మారడానికి, లేదా వస్తు వైవిధ్యాన్ని అమలుపరచడానికి, అవి ప్రత్యామ్నాయాలు కావచ్చు, పూరక వస్తువులు కావచ్చు, లేదా దాని యొక్క ఉత్పత్తి సంస్థలలో వాటి యొక్క పరిమాణాన్ని విస్తరింపజేసుకోవడమే కాకుండా వాటిని తగ్గించుకోవడానికి కూడా, అంటే ప్రస్తుత పరిస్థితులలోని అంతర్గత, బహిర్గత మార్కెట్ పరిస్థితులు దీనిని ప్రభావితం చేసేవి ఏ విధంగా తమ లాభాలను, అమ్మకాలను, వ్యయాలను ప్రభావితం చేస్తాయి అని తెలుసుకోవడానికి కూడా ఈ విశ్లేషణ ఉపయోగపడుతుంది. దగ్గర సంబంధం ఉన్న అనేక వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు నూతనంగా ఒక వస్తువును ఉత్పత్తి ప్రక్రియను కలపటానికి, లేదా ఉత్పత్తి ప్రక్రియ నుండి ఒక వస్తువును తొలగించడానికి ఈ విశ్లేషణ తోడ్పడుతుంది. ఏ ఉత్పత్తి స్థాయి వద్ద వాటాదారులకు డివిడెంట్ చెల్లించాలో నిర్ణయించడానికి కూడా బ్రేక్ ఈవెన్ బిందువు సహాయపడుతుంది. దీనికి పరిమితులు కూడా ఉన్నాయి. ప్రయోజనాలతో పాటు సమతౌల్య పరిచ్ఛేదన విశ్లేషణ పరిమితులను చూసినట్లయితే ప్రయోజనాలు అనేకము, కొద్దిపాటి పరిమితులతో దీనిని విస్తారంగా అన్ని సంస్థలు ఉపయోగించుకోవచ్చు. మొట్టమొదటిది, ముడి పదార్థాల ధరలు, వేతనాలు మొదలైనవి తరచుగా మారుతూ ఉంటే ఈ విశ్లేషణ గతకాలపు దత్తాంశాలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి గతకాలపు దత్తాంశాలను ఉత్పాదకాల ధరలలో మార్పులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవలసి రావడము అనేది చాలా క్లిష్టతరమైన ప్రక్రియ. ఇది ఒక
ముఖ్యమైన పరిమితిగా దీనిని విశ్లేషకులు భావిస్తారు. రెండవది ఏంటంటే, ఇవ్వబడిన వస్తువు ధర ఆధారంగా సమతౌల్య పరిచ్ఛేద పటాలను గీయటం జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి వస్తువు ధరలు మారుతూ ఉంటాయి. వివిధ ధరల వద్ద అమ్మకాల పరిమాణాన్ని ఖచ్చితంగా అంచనా వేయడంలో ఉండే సమస్యలను ఈ ఈ పటాలను గీయటంలో వాస్తవానికి దగ్గరగా ఉండకుండా అవాస్తవికంగా పటాలను మనం గీయవలసి వస్తుంది. సమతౌల్య పరిచ్ఛేదన విశ్లేషణ నిశ్చల స్వభావమైన కలిగినది. అంటే ఉత్పత్తికి, వ్యయానికి, రాబడికి మధ్య స్థిర సంబంధం అనే ప్రమేయం ఆధారంగా నిశ్చల విశ్లేషణ చేయడం జరుగుతుంది. కానీ చలన విశ్లేషణ ఇది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన పరిమితి. మొత్తం ఉత్పత్తిలో విభిన్న వస్తువుల సాపేక్ష వాటాలు స్థిరంగా ఉంటాయనే ప్రమేయం కూడా ఇది. వస్తువు డిమాండు, వస్తు మిశ్రమం తరచుగా మార్పులకు గురి అవుతుంది. కాబట్టి ఇది ఒక వాస్తవిక ప్రమేయంగా దీనిని దీని పరిమితిగా పేర్కొనవచ్చు. లాభాలు కేవలం ఉత్పత్తి స్థాయి మాత్రమే కాకుండా సాంకేతిక ప్రగతి, యాజమాన్య సమర్థతపై ఆధారపడి ఉంటాయి. కానీ ఈ విశ్లేషణ లాభాలను కేవలం ఉత్పత్తి స్థాయి మీద అనే ఒక అవాస్తవిక ప్రమేయాలపైన ఈ సమతౌల్య పరిచ్ఛేద బిందువు విశ్లేషణ ఆధారపడి ఉండడం, ఈ అవాస్తవిక ప్రమేయాలు దీని ముఖ్యమైన పరిమితులుగా ఈ అంశాన్ని మనం చర్చించుకోవచ్చు. ఈ విధంగా అవాస్తవిక ప్రమేయాలపై ఆధారపడి కేవలం కొన్ని పరిమితులకు లోబడినప్పటికీ ఈ విశ్లేషణ అనేది చాలా ఉపయోగకరమైన విశ్లేషణ.